హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియో ఓ పల్లెటూరి కోడలిగా, ఓ ఇంటి ఇల్లాలుగా నా రొటీన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తూ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఉదయం లేచి కల్లాపు చల్లి ముగ్గైతే పెట్టి ముగ్గులో పసుపు కుంకాలైతే వేసుకున్నాను. పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు ఉతికి ఈ విధంగా అయితే నీట్‌గా ఆరబెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే నా ఉదయం పూట రొటీన్ ఉంటుంది. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ వేశాము. ఇడ్లీ మా జోష్నాకి అస్సలు నచ్చదు. కానీ ఇష్టం లేకుండా అలాగే తింటుంది. ఇక్కడ మిల్లీ మేకర్ కర్రీ చేయడానికైతే నేను ఒక మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి అయితే మిక్సీ పట్టి పేస్ట్ చేసుకుంటున్నాను. పేస్ట్‌తో పాటు ఒక పచ్చిమిర్చి చీలిక చేసుకొని, కొద్దిగా కసూరి మేతి అయితే వేసుకొని, ఓ ప్లేట్‌లో అయితే పెట్టుకుంటున్నాను. ఈ కూర ఏ విధంగా నేను తయారు చేసుకుంటానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తూ నేనైతే వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఒక గిన్నె పెట్టుకొని, అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, కొ ఈ మిక్సీ పట్టిన అల్లం పేస్ట్ అయితే ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తరువాత అప్పుడు ఈ నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని మిల్లీ మేకర్లు నానబెట్టి ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి ఉంచుకున్నాను. ఇక ఆ వాటర్ నుంచి అవి పిండి తీసి కూరలో అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇవి కొద్దిగా పెద్ద పెద్ద మిల్లీ మేకర్లు అవ్వడం వల్ల నేను ఒక 10 నిమిషాలు కాదు, పావుగంట ముందే నానబెట్టుకున్నాను. దానికి సరిపడినంత కారం, కొద్దిగా ధనియాల పొడి. మిల్లీ మేకర్ కర్రీ ఈ విధంగా మసాలాలు తక్కువగా వేసినా, ఇక్కడైతే కసూరి మేతి కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మసాలాలు తక్కువగా వేసినా ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి సరిపడినంత వాటర్ వేసి ఇది ఎగిరి సరిపడినంత గుజ్జుగా వచ్చినాక కట్టి వేసుకుంటమే. ఇంతేనండి మిల్లీ మేకర్ కర్రీ. ఈ మిల్లీ మేకర్లు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమే. బాగానే తింటాము. మిల్లీ మేకర్ బంగాళదుంప, మిల్లీ మేకర్ టమాటా ఇలా కూడా వండుతాను. అయితే ఈ కూర అయితే మా వారికి అసలు ఇష్టం ఉండదు. మిల్లీ మేకర్ కూర అంటే అసలు తినరు. అందుకు మేమైతే ఆయనకి వేరే ఏదైనా కూర అయితే చేస్తాను. ఇది మా వరకైతే మా అందరికి ఇష్టమే కాబట్టి మేమైతే ఈ కూరతో తినేస్తాము. వంట అయిపోయిన తర్వాత మిషన్ అయితే కాసేపు కుట్టాను. ఒక లైనింగ్ జాకెట్టు, ఒక చీర ఫాల్ అయితే కుట్టాను. ఏం ఎండలండి బాబు! అసల రేత్రేమో కరెంట్ ఉండట్లా. పగలేమో అసలు గాలి వే ఫ్యాన్ వేసినా వేడిగా వస్తూ ఆవిరొచ్చినంత పనయిపోతుంది. చెమటలు ఉక్కపోసేత్తున్నాయి. ఇప్పుడే ఇంతలా ఎండలు మండిపోతున్నాయి. ఇక ఈ మిషన్ అయితే పూర్తి చేసేసి ఒక లైనింగ్ జాకెట్టును, ఇంకా ఒక చీర ఫాలే కాబట్టి త్వరగానే కుట్టేసి ఒక 2 చెక్కలైతే కండీలు చుట్టాను. ఇంతేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటానండి. నమస్తే.